హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ రెసిపీ అయితే చేశానండి. ఓకేనా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో ఇలా బెండకాయ వేపుడు మీ ఇంట్లో కూడా చేసుకోండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తుండండి. ఈరోజు లేత బెండకాయలండి, చూడండి. ఇట్లా లేత బెండకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మంచిగా లేతగా ఉన్నాయి. బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు చేయి విధానం ఎలానో చూస్తూ ఉండండి. స్టవ్ వెలిగించుకోవాలండి. గిన్నె పెట్టుకోవాలి. నూనె పోసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, 2 రెమ్మలు. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టద్దు, మూత పెడితే జిగురు వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈ బంకంతా పోవాలండి. ఈ బంక పోయినాక ఉప్పు, పసుపు వేసుకుందాం. అప్పటి వరకు వేయొద్దు. ఓకేనా, చూడండి. తీగలు ఈ తీగలు అనేటివి పోవాలి. పోయే వరకు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా ఫ్రై అయ్యాక మంచిగా ఇట్లా నూనెలో వేయినాక రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కొంచెం అంత ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుందాం ఒకసారి. చూడండి, గింత అన్న బంక లేదు. ఇట్లా బంక పోయే వరకు వేయించుకోవాలి, జిగురు పోయే వరకు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మంచిగా వేగినాక ఇలా బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. ఇలా బాగా వేపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ కారపొడి వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఫ్రై అంటేనే మనకు, వేపుడు అంటేనే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. అందుకనే పచ్చిమిర్చి వేసాను, ఎండుమిరపకాయలు, కారం కూడా వేసిన. ఓకేనా, ఇలా కారం వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలా వేయించుకోవాలి. ఇక మూత పెట్టొద్దు. మూత పెట్టుకుంటే మనకు బెండకాయ అనేది ఇరిగిపోతూ ఉంటుంది. ఇలా వేగినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం అండి, ఆప్షనల్ మాత్రమే చెప్తున్నా. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయినట్లే. ఓకే అండి, ఒక 2 నిమిషాల తర్వాతకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన బెండకాయ వేపుడు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.